పెళ్ళయ్యి సరిగ్గా నెల తిరగకుండానే భర్త వీరమరణం పొందాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అత్తమామలు, తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ అనుకోని పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంది? పార్ట్ 3. రచయిత అస్మయ్యి గారు. ఇక స్టోరీలోకి వెళితే, తను మొదటిసారి సంధ్యను గుడిలో చూస్తాడు. బహుశా ఆ రోజు తన పుట్టినరోజు అనుకుంటా. స్పెషల్గా రెడీ అయి వచ్చింది. చాలా అందంగా కనిపించింది. ఆ రోజు సంధ్య దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపించింది తన కళ్ళకు. సంధ్యతో ఇద్దరు యువకులు ఉన్నారు. బహుశా అన్నయ్యలు అనుకుంటా. వాళ్ళని రంజిత్ అంతగా గమనించాడు. కానీ ఇంతలో శ్రావ్య, ప్రియ గుడి నుండి బయటికి వచ్చి రంజిత్ను, సంధ్యను మార్చి మార్చి చూస్తూ ఉంటారు. ప్రియా నవ్వుకుంటూ, హలో రంజిత్, నందు గారు, ఈ లోకంలోకి వస్తారా? మాకు ఎగ్జామ్స్కి లేట్ అవుతుంది. మీరు త్వరగా డ్రాప్ చేస్తే మీ పుణ్యమా అని ఎగ్జామ్ రాసుకుంటాం. రంజిత్ వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ, సరే సరే, మీకు లేట్ అవుతుంది కదా, పదండి వెళ్దాం. ఇంతలో శ్రావ్య, ఏంటి అన్నయ్య, తను అంతగా నచ్చిందా అని అడుగుతుంది. శ్రావ్య, ఏంటే తను అంత అందంగా ఉంటే నచ్చిందా అని అడుగుతున్నావు అంటుంది ప్రియ. ఇంకా ఆపుతావా తల్లి అని దండం పెట్టి, పద వెళ్దాం, మీకు లేట్ అవుతుంది కదా అని చెప్పి శ్రావ్యతో, ఏరా ప్రతాప్ ఏమైనా కాల్ చేశాడా? నేను తనతో మాట్లాడి 2 నెలలు అవుతుంది. హా, వారం క్రితం చేశాడు అన్నయ్య. జనవరిలో ఇంటికి వస్తాడంట. వావ్, ఇది గుడ్ న్యూస్. రంజిత్ ప్రియా శ్రావ్యలను తీసుకొని తన కారులో బయలుదేరుతాడు. ఇద్దరిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతుండగా, ఇటు సంధ్య అన్నయ్య రాజు తన బైక్ మీద సంధ్యని కాలేజీ ముందు డ్రాప్ చేసి వెళ్తాడు. అది చూసి, అంటే తను కూడా ఇదే కాలేజీలో చదువుతుంది అన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటాడు రంజిత్. ప్రియా శ్రావ్య ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి బయలుదేరుతారు. మరుసటి రోజు కూడా ఎగ్జామ్ ఉండడంతో శ్రావ్య ప్రియా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. ఇంతలో రంజిత్ కూడా పని చూసుకొని ఇంటికి వచ్చేస్తాడు. రమాదేవి గారు, వచ్చావా నందు? ఈరోజు పని ఎలా జరిగింది? ఎంతవరకు వచ్చింది? ఇంకా 6 మంత్స్లో మన హోటల్ ఓపెనింగ్ ఉంటుందమ్మా. చాలా సంతోషం నాయన. మీ నాన్నగారు ఫోన్ చేశారు. రేపు పొద్దున కల్లా ఇంట్లో ఉంటారు. మీ నాన్నగారితో పాటు మీ అత్త దివ్య కూడా వస్తున్నారు. నాన్నగారిని చూసి 20 రోజులు అవుతుందమ్మా. అత్తతో పాటు ఆ చిన్న రాక్షసి కూడా వస్తుందా? అమ్మ, నువ్వు ఆ దివ్యతో జాగ్రత్తగా ఉండాలి. రమాదేవి గారు నవ్వుతూ, నేను కాదురా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి దానితో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అంతలో నేను కాఫీ పెడతా. రంజిత్ సరే అని చెప్పి తన రూమ్కి వెళ్తుంటాడు. ప్రియా రూమ్ రంజిత్ రూమ్ పక్కనే ఉండడం వలన శ్రావ్య ప్రియా మాటలు రంజిత్కి వినిపించి రంజిత్ ప్రియా రూమ్కి వెళ్తాడు. ఏంటి అన్నయ్య గారు, ఎప్పుడూ లేనిది నా రూమ్లోకి వచ్చారు అంటుంది నవ్వుతూ ప్రియా. అలా ఏం లేదు కానీ నాకు మీరిద్దరూ కలిసి ఒక హెల్ప్ చేయాలి. ఏంటి, గుడిలో కనిపించిన అమ్మాయి వివరాలు కావాలా అని అడుగుతుంది ప్రియా. అవును అని ఆశ్చర్యపోతూ, ఇదే అడుగుతానని మీకు ఎలా తెలుసు? శ్రావ్య నవ్వుతూ, కొన్ని విషయాలు అలా తెలిసిపోతాయి అన్నయ్య. రంజిత్ ప్రియా శ్రావ్యల ఇద్దరి చెవులను పట్టుకుని, ఇప్పుడు చెప్పండి, మీకు అంతా తెలుసు కదా. ఉదయం మిమ్మల్ని డ్రాప్ చేసినప్పుడు చూశాను. తను మీ కాలేజీలోనే చదువుతుంది. ఇప్పుడు చెప్పండి తన గురించి. తన పేరు సంధ్య అని చెప్తారు ఇద్దరు చెవులు రుద్దుకుంటూ. సంధ్య, తనలాగే పేరు కూడా చాలా అందంగా ఉంది అనుకున్నాడు మనసులో. మరి ఉదయం గుడిలో ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే తమరు అడగలేదు కదా, అందుకే చెప్పలేదు అంటుంది ప్రియ. తను మా సీనియర్, కాలేజ్ టాపర్ కూడా అంటుంది శ్రావ్య. అయితే మా వదినమ్మ చదువుల సరస్వతి అన్నమాట అంటుంది ప్రియ. రంజిత్ నవ్వుకుంటూ, థ్యాంక్స్ రా అని చెప్పి అక్కడి నుండి వెళ్తుండగా, అంతలో ప్రియ, అన్నయ్య ఇంకో మాట, తను నీలాగే శివభక్తురాలు. నువ్వు గుడికి వెళ్ళవు, కానీ తను ప్రతి సోమవారం గుడికి వెళ్తుంది. తను కూడా కన్ను కొట్టి నవ్వుతూ, ఇంకా సోమవారానికి 2 రోజులు మిగిలిందిలే అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు యుఎస్ఏ నుండి రెడ్డి గారు
తన చెల్లెలు సురేఖ మేనకోడలు దివ్యతో ఇంటికి వస్తారు. రమాదేవి గారు వారికి ఎదురు వెళ్ళి రెడ్డిగారి చేతి నుండి బ్యాగ్ అందుకొని ప్రయాణం బాగా జరిగిందా అండి? బాగానే జరిగింది అని చెప్పి రెడ్డిగారు తన రూమ్కి వెళ్ళిపోతారు. ఇంతలో దివ్య రమాదేవి గారిని కౌగలించుకుని, ఎలా ఉన్నావు అత్తయ్య? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. కానీ బావ ఎక్కడ ఉన్నాడు? పడుకున్నాడు. ఇంకా లేవలేదా? ఓకే, నేను వెళ్ళి నిద్ర లేపుతాలే. రమాదేవి గారు సురేఖతో, ఎలా ఉన్నావు సురేఖ అని అడుగుతుంది. సురేఖ రెడ్డిగారికి చెల్లెలు, రంజిత్ నందుకి మేనత్త. ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతుంది. సురేఖ పైకి మాత్రం బాగానే ఉన్నాను వదిన, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగానే ఉన్నాను అని రమాదేవి గారు చెబుతారు. కానీ సురేఖ మనసులో, బాగానే ఉంటావులే, మా అన్నయ్య సంపాదించినదంతా నువ్వే తింటున్నావు కదా, ఎందుకు బాగోవు? నా కూతురు ఈ ఇంటికి కోడలు అవ్వని, అప్పుడు నేనే ఈ ఇంటికి మహారాణిని. ఏం ఆలోచిస్తున్నావు సురేఖ? ఏం లేదు వదిన. రంజిత్ బాబు ఎక్కడా? ఇంకా నిద్ర లేవలేదు, పడుకుని ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు దివ్య వెళ్ళింది కదా, నిద్ర లేస్తాడు అయ్యగారు. మీ రూమ్ శుభ్రం చేసి పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా సురేఖ, టిఫిన్ చేద్దువు గాని. అలాగే వదిన అని చెప్పి మనసులో మాత్రం, ఇది ఏదో విధంగా రంజిత్ని బుట్టలో వేసుకుంటే చాలు, వచ్చిన పని పూర్తయినట్టే అని అనుకుంటూ సురేఖ తనకు కేటాయించిన రూమ్కి వెళ్తుంది. ఇటువైపు దివ్య రంజిత్ రూమ్కి వెళ్ళి, ఇంకా రంజిత్ పడుకొని ఉండడం చూసి పక్కనే జగ్గులో ఉన్న నీటిని రంజిత్ ముఖం మీద పోస్తుంది. లే బావా, ఇంకా ఎంతసేపు పడుకుంటావు అని. రంజిత్ నిద్ర నుంచి లేచి కోపంగా చూసి, వచ్చేసావా రాక్షసి, నీ వల్ల మంచి నిద్రపోయింది అని చెప్పి జగ్గులో మిగిలిన నీటిని దివ్య మీద పోస్తాడు. దివ్య కోపంగా చూస్తుంది. రంజిత్ దివ్యని చూస్తూ గట్టిగా నవ్వుతూ, పెద్ద దిగి వచ్చింది అమెరికా నుండి మోడల్ బావా అని గట్టిగా అరిచి, నేను ఇప్పుడు మోడల్ని, కానీ సూపర్ మోడల్ అవ్వడం నా డ్రీమ్. సూపర్ మోడల్ అయ్యి అందరికన్నా టాప్ పొజిషన్లో ఉంటాను, చూస్తూ ఉండు అని బొంగమూతి పెడుతుంది. నేను సరదాగా అన్నానులే, బట్ నేను సీరియస్గా చెప్పాను. నీకు దండం తల్లి, నా మంచి నిద్రను చెడగొట్టింది కాక మళ్ళీ నా మీద కోపం ఒకటి. కోపం కాదులే బావా, నాకు ఈ విషయం చెప్పు, త్వరలోనే 5 స్టార్ హోటల్కి ఓనర్ కాబోతున్నావు, మరి మన పెళ్ళి ఎప్పుడు? రంజిత్ ఆశ్చర్యపోతూ, ఏంటి మన పెళ్ళా అని గట్టిగా నవ్వుతూ, చూడు రాక్షసి, నువ్వు సూపర్ మోడల్ అవడానికి కలలు కను, కానీ పెళ్ళి అని మాత్రం కలలు కనకు, ఎందుకంటే నీకు నాకు ఎప్పటికీ కుదరదు. ఇంతలో రెడ్డిగారు టిఫిన్ పూర్తి చేసుకుని రంజిత్ రూమ్కి వస్తారు. ఇంతకుముందు రంజిత్ చెప్పిన మాటలు విని, ఎందుకు సెట్ కాదురా, మీ చిన్నప్పుడు నిర్ణయించాను నీకు తనని ఇచ్చి పెళ్లి చేద్దామని, ఇక ఈ నిర్ణయంలో మార్పు ఉండదు. నాన్న, నాకు దివ్య మీద అలాంటి ఒపీనియన్ లేదు, పైగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా అమ్మాయి? తెలియదు. అమ్మాయి కుటుంబం గురించి తెలుసా? తెలియదు. మరి అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నావు? 2 రోజుల క్రితం ఆ అమ్మాయిని గుళ్ళో చూశాను, నా మనసుకు నచ్చింది, చేసుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నాన్న, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, దివ్యని పెళ్లి చేసుకోమని బలవంతం చేయవద్దు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. మావయ్య, నువ్వు నాకు ప్రామిస్ చేశావు కదా, నేనే ఈ ఇంటి కోడల్ని అని, మరి బావ చూడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రెడ్డిగారు మనసులో, ఎవ్వరు ఏమైనా అనుకొని నువ్వే నా ఇంటి కోడలివి దివ్య అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. తర్వాతి రోజుల్లో రంజిత్ దివ్యని చూడడానికి ప్రతి సోమవారం శివుని గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. సంధ్యని చూడడం తప్ప సంధ్యతో మాట్లాడడానికి ధైర్యం చేసేవాడు కాదు. అలా 4 నెలలు గడిచాయి. ప్రతాప్ ఆర్మీ నుండి ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే ఇంట్లో అందరితో కలిసి మాట్లాడి రంజిత్ను కలవడానికి ఇంటికి వెళతాడు. రమాదేవి గారు ప్రతాప్ని చూసి చాలా సంతోషిస్తారు. ఎలా ఉన్నావు నాయనా ప్రతాప్, నిన్ను చూసి 2 సంవత్సరాలు అవుతుంది, చాలా మారిపోయావు. నేను బాగున్నానంటీ, మీరు అంకుల్ ఎలా ఉన్నారు? నువ్వు బోర్డర్లో మాకు రక్షణగా ఉంటే మేమందరం బాగానే ఉంటాము ప్రతాప్.
ప్రతాప్ నవ్వుతూ, నందు ఎక్కడున్నాడు ఆంటీ? తన రూంలోనే ఉన్నాడు ప్రతాప్. కానీ వాడు నీ మీద కోపంగా ఉన్నాడు. ప్రతాప్ నవ్వుతూ, వాడి కోపం నా మీద ఎంతసేపు ఆంటీ? వాడిని కలిసి కాసేపు మాట్లాడి ఇంటికి వెళతాను. ప్రతాప్ రంజిత్ రూమ్కి వెళ్తాడు. అక్కడ రంజిత్ ఏదో ఫైల్ను చెక్ చేస్తున్నాడు. హలో నందుగారు, ఎలా ఉన్నారు? ప్రతాప్ గొంతు విన్న రంజిత్ తలెత్తి ప్రతాప్ని చూస్తాడు. ప్రతాప్ చేతులు కట్టుకొని తన వైపే నవ్వుతూ కనిపిస్తాడు. ప్రతాప్ని చూసి రంజిత్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రతాప్ని హత్తుకొని, ఎరా ఈడియట్, కాల్ చేయాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? నీతో మాట్లాడి 5 months అవుతుంది. ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? పైగా బెస్ట్ ఫ్రెండ్ అంట, సిగ్గులేదు అని కోపడతాడు. ప్రతాప్ నవ్వుతూ, ఒరేయ్ నందు, నేను చేసే జాబ్ గురించి నీకు తెలుసు. అక్కడ నేను ఉండే చోట పరిస్థితి ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. అందుకే కాల్ చేయడం కుదరలేదు. సారీ అంటూ తన 2 చెవులను పట్టుకుంటాడు. పోరా, మాట్లాడకు. నిజంగా పోతున్నా అయితే అంటూ ప్రతాప్ నవ్వుతూ రంజిత్ పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాన్రా. నువ్వు ఎలా ఉన్నావు? చూశావు కదా ఇలా ఉన్నాను. సరే, 2 monthsలో 5 star హోటల్కి ఓనర్ అయిపోతున్నావట? అవును. రేపు దుబాయ్ వెళ్ళవలసి ఉంది. 1 month మేనేజ్మెంట్ స్కిల్స్ కోసం స్పెషల్ కోర్సు. అదేంటి, నేను ఈరోజు వస్తే నువ్వు దుబాయ్ వెళ్ళిపోవడం? ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నాకు వెళ్ళాలని లేదు, క్యాన్సిల్ చేస్తాను. హే వద్దు, అలా చెయ్యకు. నువ్వు నా గురించి ఆలోచించకు. నువ్వు వెళ్ళి కోర్సు పూర్తి చేసిరా. నో, వెళ్ళను. చూడు, నా మాట విను. నువ్వు వెళ్ళలేదా నా మీద ఒట్టేరా. ఓకే ఓకే, వెళ్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైటు. ఓకే, టేక్ కేర్, జాగ్రత్తగా వెళ్ళు. కాల్ చేస్తూ ఉండు. అలాగే, కానీ నువ్వు రేపు నాతో పాటు ఎయిర్పోర్ట్ వరకు వస్తావు కదా? సరే, వస్తాలే. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. సరే, బాయ్. ప్రతాప్ కూడా బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాతి రోజు రంజిత్ దుబాయ్ వెళ్ళిపోతాడు. శ్రావ్యను కాలేజీ దగ్గర డ్రాప్ చేయడానికి ప్రతాప్ వెళ్తాడు. అక్కడ సంధ్యను ఏడిపిస్తున్న ప్రవీణ్ బ్యాచ్ని ప్రతాప్ కొట్టడం, ప్రతాప్ సంధ్య మధ్య ప్రేమ పుట్టడం జరిగిపోతుంది. ప్రతాప్ సమయం చూసుకుని తను సంధ్య ప్రేమించుకున్న విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తాడు. అందరూ సంతోషిస్తారు. కానీ తన అన్న నోటి నుండి సంధ్య పేరు వినగానే శ్రావ్య నెత్తి మీద పిడుగుపడినట్టు అవుతుంది. శ్రావ్య ప్రతాప్తో, అన్నయ్య, సంధ్య అంటే ఎవరు అని అడుగుతుంది. మీ కాలేజీలోనే తను కూడా చదువుతుందమ్మా. సంధ్య మీ సీనియర్ అని అనగానే సంధ్య ఆలోచనలో పడిపోతుంది. అంటే రంజిత్ అన్నయ్య ప్రేమిస్తున్న సంధ్యని ప్రతాప్ అన్నయ్య కూడా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం రంజిత్ అన్నయ్యకు తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తనని తాను అనుకుంటుండగా అంతలో నందన్ రావు గారు, మరి అమ్మాయి ఇంట్లో ఈ విషయం తెలుసా అని ప్రతాప్ని అడుగుతారు. వాళ్ళింట్లో అందరూ ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకుంటే మనం రేపు వెళ్ళి సంధ్య అమ్మా నాన్నతో మాట్లాడదాం. నందన్ రావు గారు నవ్వుకుంటూ రాధమ్మ వైపు చూస్తూ, ఇంకా మేము ఒప్పుకునేది ఏముందిరా? నీకు ఆ అమ్మాయి ఇష్టమైతే మాకు ఏ అభ్యంతరమూ లేదు. ఏమంటావు రాధా? రాధమ్మ కూడా, నీ సంతోషంలోనే మా సంతోషం ఉంది ప్రతాప్ అని అంటారు. ప్రతాప్ ఆనందంతో నందన్ రావు గారిని హత్తుకొని, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. నందన్ రావు గారు, సరే, మనం రేపే బయలుదేరి వెళ్దాం అంటారు. ఇటుపక్క శ్రావ్య మనసులో అలజడి మొదలయ్యింది. ఈ విషయం ఎలాగైనా ప్రియకి చెప్పాలి త్వరగా అని మనసులో అనుకుని త్వరగా రెడీ అయ్యి పుస్తకాలు తీసుకొని, అమ్మా, నేను ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రేపు ఎగ్జామ్ ఉంది కదా, దానికి ప్రిపేర్ అవ్వాలి. బాయ్ అని చెప్పి బయలుదేరుతుంది. అంతలో రాధమ్మ కిచెన్ నుంచి బయటికి వస్తూ, దీనికి ఏమైంది, ఇంత కంగారుగా వెళుతుంది అనుకుని మళ్ళీ కిచెన్లోకి వెళ్తారు. హాయ్ ఆంటీ, బాగున్నారా అంటుంది రమాదేవి గారిని చూసి శ్రావ్య. బాగున్నా శ్రావ్య, నువ్వు ఎలా ఉన్నావు? ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? నేను బాగానే ఉన్నా ఆంటీ, ఎగ్జామ్స్ కూడా బాగానే రాస్తున్నాను ఆంటీ. ప్రియ ఎక్కడా? తన గదిలోనే ఉంది. నిన్న దివ్య వచ్చింది USA నుంచి, తనతో మాట్లాడుతుంది. నువ్వు కూడా వెళ్ళు. శ్రావ్య రూమ్కి వెళ్తుంది. అక్కడ ప్రియ, దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రావ్య హాయ్ ప్రియా అంటుంది. హాయ్ శ్రావ్య, ఎప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. అప్పుడు
దివ్య శ్రావ్య వైపు చూస్తూ హూ ఈజ్ షీ అని అడుగుతుంది. శ్రావ్య నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా క్లాస్మేట్ అంటుంది ప్రియ. శ్రావ్య తన పేరు దివ్య, మా అత్త కూతురు. హా, చాలాసార్లు చెప్పావు, కానీ కలవడం ఇదే మొదటిసారి. తను యుఎస్ఏలో ఉంటుంది కదా అంటుంది. శ్రావ్య అదే మొదటిసారి దివ్యని చూడడం. దివ్య చాలా అందంగా ఉంది, చాలా మోడ్రన్గా ఉంది. అమెరికాలో పెరిగింది కదా, బహుశా ఇలాగే ఉంటారేమో అక్కడ. ఇంతలో దివ్య మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివ్య. దివ్య అటు వెళ్ళగానే శ్రావ్య ప్రియ చేతులు పట్టుకొని నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది. ఏమిటది అని అడుగుతుంది ప్రియ. ఉదయం తన ఇంట్లో జరిగిన విషయం అంతా ప్రియకి వివరించి చెబుతుంది. వాట్, రంజిత్ అన్నయ్య ప్రతాప్ అన్నయ్య ఒకే అమ్మాయిని ఇష్టపడుతున్నారా? అదే కదా నేను చెప్పింది. మరి ఈ విషయం గురించి రంజిత్ అన్నయ్యకి ఎలా చెప్పాలి అని అనుకుంటుండగా రంజిత్ ముఖ్యమైన ఫైల్ కోసం తన రూమ్కి వెళ్తున్నాడు. రంజిత్కి శ్రావ్య ప్రియా మాటలు విని అక్కడే ఆగిపోతాడు. రంజిత్ని చూసి షాక్ అవుతారు ప్రియా శ్రావ్య. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అంటుంది ప్రియ. రంజిత్ ఏం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను అన్నయ్యతో మాట్లాడి వస్తా అని చెప్పి రంజిత్ వెనకాల కూడా వెళ్తుంది శ్రావ్య. అన్నయ్య నాకు నిజంగా తెలియదు ప్రతాప్ అన్నయ్య సంధ్యను ఇష్టపడుతున్నాడని. రంజిత్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తుంటాడు. మళ్ళీ శ్రావ్యనే అయితే నేను ఒకసారి ప్రతాప్ అన్నయ్యతో మాట్లాడతానన్నయ్య అంటుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగిన రంజిత్ వద్దు, తనకేమీ చెప్పొద్దు. ప్రతాప్కి నేను సంధ్యను ప్రేమించిన విషయం ఎప్పటికీ తెలియకూడదు. రంజిత్ అలా అనగానే శ్రావ్యకు ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. అదేంటన్నయ్య, ప్రతాప్ అన్నయ్య కన్నా ముందు సంధ్యను నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి తను నీకు దక్కడమే న్యాయం. రంజిత్ విరక్తిగా నవ్వుతూ శ్రావ్య తల మీద చెయ్యి వేసి పిచ్చి తల్లి, సంధ్యను నేను మాత్రమే ఇష్టపడ్డాను, కానీ వాళ్ళు ఒకరికి ఒకరు ఇష్టపడుతున్నారు కాబట్టి సంధ్య ప్రతాప్కి దొరకడమే న్యాయం. అన్నయ్య నాకు తెలుసు నువ్వు చాలా బాధపడుతున్నావని. లేదు శ్రావ్య, నేను బాగానే ఉన్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళంటే నేనెందుకు బాధపడతాను? వాడు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఇక నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించకు. అది కాదన్నయ్య, చెప్పాను కదా శ్రావ్య, నేను బాగానే ఉన్నాను అని. ఇక దీని గురించి ఆలోచించకు. అయినా నేను చాలా అదృష్టవంతుడిని నీలాంటి చెల్లిని కలిగి ఉన్నందుకు. సొంత అన్నయ్య గురించి కాకుండా నా గురించి ఆలోచిస్తున్నావు చూడు అని ఆప్యాయంగా శ్రావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. సరేరా, రేపటి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ రంజిత్కి శ్రావణికి ఒక విషయం తెలియదు. ఇప్పటి వరకు దివ్య బయట ఉంది. వీళ్ళిద్దరి మాట్లాడిందంతా దొంగచాటుగా విని రంజిత్ బయటికి వస్తుండగా అక్కడి నుండి వెళ్ళిపోయిందని. రంజిత్ శ్రావ్యల మాటలు విన్న దివ్య సరాసరి రెడ్డిగారి దగ్గరికి వెళ్ళి విన్నదంతా పూసగుచ్చినట్టు మొత్తం చెప్పి, చూసావా మామయ్య, బావ ప్రేమించిన అమ్మాయి బావని కాకుండా బావ ఫ్రెండ్ని ప్రేమిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా జరగబోతుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరగటం బావకు కూడా ఇష్టమే అని చెప్తుంది. దానికి రెడ్డిగారు ఆశ్చర్యపోతూ నిజమా అని అడుగుతాడు. మరి తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.